హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదావరి అమ్మాయిలు. ఏంటి ఈరోజు ఈ వీడియో ఈ సంచులన్నీ వేసుకుని కూర్చున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఈ రోజు అయితే ఆల్రెడీ నిన్న మేము షాపింగ్కి వెళ్ళామని చెప్పేసి ఒక వీడియో అయితే నేను షేర్ చేశాను కదా. అలాగే అసలు ఏమేమి తీసుకున్నాము, కాస్ట్ ఎంత పడింది, ఎక్కడెక్కడ ఏమేమి తీసుకున్నాము, కలెక్షన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా నేను ఇంకొక వీడియోలో షేర్ చేసుకుంటానని అయితే మీకు చెప్పాను కదా. సో ఇప్పుడైతే ఆ వీడియోతోనే మేము ముందుకు వచ్చేసా. ఇవే అనమాట మేము షాపింగ్ చేసింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా మీకైతే చూపించేస్తాను. కలెక్షన్ ఎలా ఉందో చూసి కమెంట్ చేయండి. ఇందులో మీకు ఏ డ్రెస్ బాగా నచ్చింది, అసలు కాస్ట్కి వర్తా కాదా అనేదంతా కూడా కమెంట్ చేయండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అంతకన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా కూడా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ అయితే నేను మన షాపింగ్ కూడా ఊలపల్లితోనే స్టార్ట్ చేశాను కదా. అక్కడ షాప్కి వెళ్ళి తీసుకున్నాను అని అయితే చెప్పాను కదా. సో ఇప్పుడు కూడా మన ఊలపల్లిలో తీసుకున్న ఒకే ఒక్క డ్రెస్ నేను ఆల్రెడీ వీడియో అయితే చెప్పాను. ఎవరైనా చూడకపోతే ఫస్ట్ షాపింగ్ బ్లాగ్ చూసారు అంటే మీకు అయితే అర్థమైపోద్ది. ఇదే అండి ఆ డ్రెస్ అయితే. సో ఇది బిల్ అనుకుంటా. సో దీనికి బెల్ట్ కూడా ఇచ్చాడు. సో ఇది అనమాట డ్రెస్ అయితే. ఫుల్గా మనకైతే ఇలా వర్క్ వచ్చిందండి. సో దానివల్ల అయితే లుక్ చాలా అంటే చాలా గ్రాండ్గా అనిపిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి శారీ టైప్ మోడల్లా వచ్చిందనమాట. అయితే చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది, చాలా బాగుంది కూడా. మీరు కింద కూడా చూడొచ్చు అసలు ఎంత మంచిగా వర్క్ ఇచ్చారో. కాస్ట్ కూడా నాకైతే వర్త్ అనే అనిపించింది. కాస్ట్ వచ్చేసి 1500 పడింది అనమాట. నాకైతే వర్త్ అనిపించింది. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. సో కింద కూడా ఇలా వచ్చిందనమాట. ఇది బెల్ట్ కూడా వచ్చింది. సో ఈ బెల్ట్ రావడం వల్లే మనకి మెయిన్ లుక్ అనమాట. సో ఇలా వదిలేసాడు అంటే అంత లుక్ అయితే అనిపించట్లేదు వేసుకుంటే. బెల్ట్ పెడితే మాత్రం లుక్ అయితే అదిరిపోయింది. ఇది అనమాట ఈ డ్రెస్ అయితే. కాస్ట్ వచ్చేసి చెప్పాను కదా 1500 అయితే పడింది. హ్యాండ్స్ వచ్చేసి లోపల ఇచ్చాడు. సో ఇది అండి ఈ డ్రెస్ అయితే మాత్రం నాకైతే చాలా 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 నచ్చింది. ఇది వచ్చేసి కాస్ట్ అయితే 1450 పడింది అనమాట. డిఫరెన్స్ వచ్చేసి ఇంకో 50 రూపీస్. 1500 అని చెప్పాను కదా, ఇది వచ్చేసి 1450. అంటే ఇది సింపుల్గా ఉంది, ఇది కూడా బాగుంది అనుకోండి. బట్ ఆ వర్క్కి అది 1500కి ఆ డ్రెస్ అంటే మాత్రం నాకు నిజంగా చాలా వర్త్ అనిపించింది. ఇది వచ్చేసి 1450. మనకి వర్క్ చాలా సింపుల్గా ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది అనిపించింది. సింపుల్ లుక్ అనిపించి నేను ఇదైతే తీసుకున్నాను అనమాట. చున్నీ వచ్చేసి నాకు మైనస్ అనిపించిందండి. అంటే ఎప్పుడు కూడా డ్రెస్సెస్ మీద కొంచెం చున్నీ అనేది లాంగ్గా ఉంటే బాగుంటుంది కదా. చాలా అంటే చాలా షార్ట్ ఇచ్చాడు. నేనైతే చూసుకోలేదన్నమాట. బట్ ఇప్పుడైతే రిటర్న్ ఇచ్చే ఆప్షన్ లేదు కాబట్టి ఇంక అడ్జస్ట్ అయిపోవడమే. ఫ్రాక్లో వేసేసుకుందాం అనుకున్నాను. ఇలా ఉందన్నమాట. సో ఇది. సో ఇప్పుడైతే నెక్స్ట్ కేఎల్ఎంలో చేసిన షాపింగ్ అయితే చూద్దాము. కుర్తా సెట్స్ ఆల్మోస్ట్ ప్రతి చోట ఉన్నాయని చెప్పేసి అయితే నేను చెప్పాను కదా. ఇవి వచ్చేసి కుర్తా సెట్స్ అనమాట. మా సిస్టర్స్ ఇద్దరు కూడా సేమ్ టైప్ తీసుకున్నారు. కలర్ కూడా బాగుంది. సో ఇద్దరు సేమ్ కలర్ తీసేసుకున్నారు. చాలా సింపుల్గా ఉంటాయండి. సో నేనైతే నాకు ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. నేను ఆల్రెడీ మీషోలో కూడా తీసుకున్నవి నేను చాలాసార్లు అయితే చూపించాను కదా. చాలా సింపుల్గా బాగుంటాయి అన్నమాట. నా దగ్గర చాలా ఉన్నాయి కదా అని చెప్పేసి నేనైతే తీసుకోలేదు. ఇది వచ్చేసి ప్యాంట్. నేనైతే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి, జస్ట్ ఇటెంట్ చూపిస్తున్నాను. నార్మల్గా ఏమైనా మన ఆన్లైన్లో బట్టలు ఏమైనా కొనుక్కోండి అని చెప్పడానికైతే క్లాత్ ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేసి మొత్తం అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నేనైతే మళ్ళీ వీడియో చాలా లాంగ్ అయిపోద్ది, ఎందుకు మీకు చూడడానికి బోర్ కొట్టేస్తుంది. ఏమేమి తీసుకున్నాను అన్నంత వరకు చూపిస్తే సరిపోద్ది అని చెప్పేసి నేను క్లాత్ ఇవేం చెప్పట్లేదు. చాలా బాగున్నాయి కాబట్టే తీసుకున్నాము. సో ఎవరైనా తీసుకోవాలనుకున్నా కూడా డౌట్ లేకుండా తీసుకోవచ్చు. క్లాత్ కానీ కంఫర్ట్ కానీ అంతా చాలా అంటే చాలా బాగుంది. అయితే వీటి మీద చున్నీ కూడా చాలా హెవీగా బాగా ఇచ్చాడనమాట. ఎప్పుడు కూడా ఏ డ్రెస్ మీదైనా మనకి చున్నీ అనేది హెవీగా ఉంది అంటే ఆ డ్రెస్కి మంచి లుక్ వచ్చేస్తుంది కదా. సో ఈ చున్నీ కూడా మంచిగా ఇచ్చాడు. దానివల్ల అయితే లుక్ చాలా బాగుంది. నాకు కూడా ఈ డ్రెస్ నచ్చింది కానీ ఇంకా నాకు తీసుకోవాలనిపించలేదు. ఇది సో ఇదైతే టిష్యూ క్లాత్ అండి. ఇదైతే ఆల్రెడీ ఇప్పుడే చూపించాను కదా. నెక్స్ట్ కాస్ట్ వచ్చేసి 1650 పడుతుంది. బిల్ అయితే దొరికిందనమాట. ఇది వచ్చేసి 1650 పడింది. ఇవి రెండు కూడా సేమ్ అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదా మా సిస్టర్స్ ఇద్దరు సేమ్ తీసుకున్నారని. ఇంక ఇదైతే నేను ఓపెన్ చేయట్లేదు. ఇవి రెండు కూడా సేమ్ అనమాట. కూడా కుర్తా సెట్టేనండి. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి సైడ్ అయితే కట్స్ రాలేదన్నమాట. సో ఇలా సింపుల్గా పైన అయితే ఇలా వర్క్ ఇచ్చారు. అండ్ హ్యాండ్స్ కూడా ఏమి ఇవ్వలేదు. హ్యాండ్స్ కూడా ఇలా సింపుల్గా ఇచ్చేసారు, అసలు వర్క్ ఏం లేదు. బట్ ఏంటంటే ఇక్కడ మనకి ఈ డిజైన్ ఇవ్వడం వల్ల చాలా హెవీగా అనిపిస్తుంది. అంటే హెవీ ప్లస్ సింపుల్ అనిపిస్తుంది. కిందంతా కూడా మనకి వర్క్ అయితే ఏం లేదనమాట. కింద వచ్చేసి ఇలా ఇచ్చాడు.
సో దీని మీద చున్నీ కూడా చాలా బాగా ఇచ్చాడు. నాకు ఆల్మోస్ట్ ఏంటంటే వీటన్నిటిలోనే కూడా చున్నీస్ అయితే చాలా బాగా నచ్చేసాయి నాకు. అండ్ దీనికి వచ్చేసి ఫ్యాంట్ ఇలా ఇచ్చాడు. ఇది వచ్చేసి 1550 అనమాట కాస్ట్ అయితే. దీని మీద వచ్చేసి 3000 ఎంతో ఉంది, కానీ నార్మల్గా ఆఫర్లో వచ్చేసి 1550కి ఇదైతే వచ్చిందనమాట. సో ఇది కూడా చాలా బాగుంది అనిపించింది. సో కేఎల్ఎంలో డ్రెస్సెస్ అయితే చూసేసారు కదా. సో ఇప్పుడైతే ఇంకా హాఫ్ సారీ అయితే చూసేద్దాము. సో ఇదేనండి హాఫ్ సారీ అయితే. ఆల్రెడీ మీరు నిన్న వీడియోలో కూడా మేబీ చూసే ఉంటారు, కాబట్టి నేను ఎక్కువ అయితే చెప్పాల్సిన అవసరం లేదు దీని గురించి. సో ఇదే అనమాట హాఫ్ సారీ. కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో అయితే కలర్ ఆప్షన్స్ కూడా చూపించారు, కానీ మాకైతే కలర్ ఆప్షన్స్ అనేవి ఆ కలర్స్ అయితే అంతగా ఎక్కలేదనమాట. ఈ కలర్ అయితే చాలా బాగుంది అనిపించింది, చూడగానే చాలా నచ్చేసింది. సో అందుకే ఈ కలర్ అయితే తీసుకున్నాము. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ పట్టు అండి, అండ్ చాలా స్మూత్గా ఉంది. క్లాత్ కూడా ఏంటంటే మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అన్నట్టుగా ఉందన్నమాట. ఫస్ట్ అయితే నెట్ టైప్ చూసామన్నమాట హాఫ్ సారీస్. నాకైతే అంతగా ఎక్కలేదు. బేసిక్గా ఏంటంటే నాకు నెట్ టైప్ ఉంటే నాకు అంత నచ్చవన్నమాట. ఇలా ఉండాలి, సింపుల్గా ఉండాలి, లుక్ బాగుండాలి. సో అప్పుడే నచ్చుతాయి నాకు. ఇది ఆల్రెడీ మీరైతే చున్నీ కూడా చూసేశారు. ఇది వచ్చేసి దీని బెల్ట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అయితే ఏం గ్రాండ్గా ఇవ్వలేదు. నాకేమనిపించిందంటే వచ్చేసి ఏమైనా వేరే క్లాత్ తీసుకుని కుట్టించుకుంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ వచ్చిందండి. అసలు యాక్చువల్గా అయితే కొంచెం వర్క్ ఇస్తే బాగుండు అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా, వర్క్ అయితే ఏమి ఇవ్వలేదన్నమాట. సో మొత్తం అంతా కూడా చాలా లైట్గా ఏదో చిన్నగా వర్క్ ఇచ్చినట్టు ఇచ్చారు తప్ప అసలు ఏం లేదు ఇందులో. సో ఇంకా నాకేమనిపించింది అంటే సెపరేట్గా ఏమైనా బ్లౌజ్ తీసుకుని మనం కుట్టించుకుంటే బాగుంటుంది అన్నట్టుగా అయితే అనిపించింది అనమాట. సో కాస్ట్ వచ్చేసి 3250 పడింది. నెక్స్ట్ వచ్చేసి మనమైతే నేనైతే వెళ్ళలేదు, కళామందిర్కి మా సిస్టర్ వాళ్ళు వెళ్ళారనమాట. సో కళామందిర్లో షాపింగ్ కూడా చూసేద్దాము, వచ్చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి కళామందిర్లో 2 డ్రెస్సెస్ అయితే తీసుకున్నారనమాట. సో కుర్తి చూద్దాం ఇప్పుడు. ఇదండి డ్రెస్ అయితే బాగుంది కదా. ఇది వచ్చేసి మా పెద్దక్క తీసుకుంది. ఎలా ఉంది? అండ్ దీనికి చున్నీ వచ్చేసి ఇలా వచ్చింది. సారీ, ఇది మా పెద్దక్క కాదు, చిన్నక్క తీసుకుంది. సో వీడియో అయితే తనే షూట్ చేస్తుంది అనమాట. చున్నీ అయితే ఇలా వచ్చిందండి. ఇది వచ్చేసి మా చిన్నక్క తీసుకుంది అనమాట. అండ్ వచ్చేసి ఎందుకు ఇచ్చాడో కూడా అర్థం కాలేదనమాట. ప్యాంటు లెగ్గిన్ ఇచ్చాడు, బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అంటే చిన్న ప్యాంట్ కింద ఇచ్చాడండి, ఇదేంటో అర్థం కాలేదు. పైనంతా కూడా ఇలా నీట్గా వర్క్ అయితే వచ్చింది. $2700 అనమాట. సో 2700కి డ్రెస్ ఎలా ఉంది, వర్తే అంటారా? కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం, వచ్చేసేయండి. సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి దీనికైతే ఒక హిస్టరీ ఉందిలేండి, చెప్తాను వినండి. ఇది కోట్ మోడల్ వచ్చిందనమాట డ్రెస్ అయితే. దీనికి హ్యాండ్స్ లేవు, దాని వెనక కూడా ఒక మంచి హిస్టరీ ఉంది. ఇక్కడ కూడా ఇలా వర్క్ ఇచ్చారు. ఈ డ్రెస్కి ఒక హిస్టరీ ఉందని అయితే చెప్పాను కదా. ఈ డ్రెస్ వచ్చేసి నార్మల్ కాస్ట్ అయితే ఈ డ్రెస్ది 3000 అంటండి. అయితే ఇది 1600కి ఇచ్చేసారు. వినడానికి చాలా షాకింగ్గా ఉంది కదా. సో కోట్ కూడా ఉంది, ఇది కూడా చూడండి. యాక్చువల్గా ఏంటంటే ఈ డ్రెస్ 3000 డ్రెస్ 1600కి ఎందుకు ఇస్తున్నారు అంటే దీనికి హ్యాండ్స్ లేవు కదా అందుకు ఇచ్చేస్తున్నారు అన్నారట. అసలు హ్యాండ్స్ లేకపోతే అంత కాస్ట్ ఎలా తగ్గిపోద్దండి? మాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నేను వెళ్ళలేదు, కానీ మా సిస్టర్స్ ఇద్దరు కూడా బుర్ర కొట్టేసుకున్నారట. ఏంటి కాస్ట్ 3000 ఎక్కడ 1600 ఎక్కడ అని చెప్పేసి. సో మ్యాటర్ ఏంటంటే డ్యామేజెస్ ఉన్నాయా, లేకపోతే ఇదేమైనా స్కామా ఏంటి అని చెప్పి వాళ్ళు డౌట్ అడుగుతుంటే, మేడం ఇదేం స్కామ్ కాదు, మేము నార్మల్గానే హ్యాండ్స్ లేవు కదా, మీరు వేరే క్లాత్ తీసుకుని కుట్టించుకోవాలి కదా, అందుకని చెప్పేసి ఇది జస్ట్ మేము 1600కి ఇచ్చేస్తున్నామని చెప్పి చాలా చెప్పారు వాళ్ళైతే. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇది స్కామ్ ఏమో, ఇదేంటో, దీనికి ఏమైనా డ్యామేజ్లు ఉన్నాయేమో తెగ చెక్ చేసేసింది అనమాట మా చిన్నకైతే మాత్రం. సో అలా చెక్ చేసినా కూడా ఏం లేదు, డ్రెస్ అయితే చాలా బాగుంది. హ్యాండ్స్ ఉంటే మాత్రం 3000 అంట. సో 3000 డ్రెస్ అనేది మనకు 1600కి వస్తుంది అంటే ఇంక అంతకు మించి ఏముంటుంది, తెచ్చేసుకున్నారు. సో తెచ్చిన తర్వాత కూడా చాలా డౌట్స్ ఉన్నాయి, కానీ ఏంటంటే డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. 1600కి అయితే చాలా వర్త్ అనిపించింది నాకు. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. కోట్ కూడా చూసారు కదా, బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి దీనిపైన చున్నీ విషయం మర్చిపోయాను నేను. సో చున్నీ కూడా చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉందనమాట, మెత్తగా ఉంది చున్నీ అయితే. సో ఇదైతే చున్నీ. ఓవరాల్గా డ్రెస్ అయితే ఇది బాగుంది కదా, డ్రెస్ అయితే నాకు కూడా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ చాలా బరువుగా ఉంది.
ఏ శారీ చూద్దాం, ఫస్ట్ ఫ్యాన్సీ శారీ చూద్దామా. అయితే నిన్న చూపించాను కదండి, ఇదే ఫైనల్ చేస్తున్నారని చెప్పేసి, అదే అనమాట. కాస్ట్ ఎంత? 2800 ఉంది. ఇంకా తగ్గిందంట కాస్ట్, చూస్తాను అండి. 1400 పడింది ఇది కాస్ట్. అయితే భలే వచ్చింది కదండి, హెవీ వర్క్ చాలా బాగుంది. శారీ ఎలా ఉంది? బాగుంది కదా, 1400కి అయితే బాగుంది కదా ఫ్యాన్సీ శారీ. సో నెక్స్ట్ వచ్చేసి పట్టు చీర చూద్దాం. ఆల్మోస్ట్ మా పెద్దక్క అయితే వల్లీలోనే ఎక్కువ శారీస్ తీసుకుంటుంది అనమాట, బికాజ్ వల్లీలో చాలా బాగుంటాయి కదా. ఈ బుక్ అయితే ఇచ్చారు చదువుకోమని. ఇప్పుడు చదవడానికి అవ్వదులేండి, చదువుదాము. ఫస్ట్ అయితే వేరే శారీ సెలెక్ట్ చేసుకున్నారు, బట్ మళ్ళీ తర్వాత ఈ శారీకి దిగారనమాట. 2499 అండి కాస్ట్. అయితే కాస్ట్కి అయితే వర్త్ అనిపించిందండి నాకు. 5000 రేంజ్ శారీస్ కూడా ఉన్నాయి, కానీ చూసారు, అన్నీ చూసారు, కానీ అంతగా ఏం ఎక్కలేదన్నమాట ఈ సారీ అయితే వీళ్ళకి. సో ఇంక ఈ శారీ అయితే తీసుకున్నారు. మా అంటే నాకు శారీస్ గురించి సరిగ్గా తెలియదులేండి. ఇందాక చూపించింది అయితే బ్లౌజ్ కాదు, నేనే అంటే నాకన్నా మంచిగా ఉన్నారు. సో ఇది అండి బ్లౌజ్. అయితే కాంట్రాస్ట్ కలర్ వచ్చింది బ్లౌజ్. అయితే శారీ కూడా బాగుంది కదండి ఆ కాస్ట్కి. అయితే శారీస్ గురించి నాకు అంత తెలియదులేండి, కానీ ఏదో చూసి బాగుంది అనుకోవడం తప్ప ఏం లేదనమాట. డ్రెస్సెస్ అయితే చూస్తున్నప్పుడు నాకు అంత ఎక్కలేదండి, చెప్పకపోవడమే. నేను అప్పుడు చూసినప్పుడు కూడా నాకు ఎందుకు అంత లుక్ అనిపించలేదు, బాగోవేమో అన్నట్టుగా అనుకున్నాను, కానీ సరే డైలీ వేర్కి ఎవరు చూస్తాడు అన్నట్టు తెచ్చేసాను. కానీ ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి వేసుకుని చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయండి, మంచి ఫిట్గా ఉన్నాయి. ప్లస్ ఏంటంటే లుక్ కూడా చాలా బాగుంది అనిపించింది. ఏంటి చాలా నీరసంగా చెప్తున్నాను అనుకోకండి, అలా కూర్చుని ఒకే చోట చెప్పడం వల్ల కొంచెం నీరసం వస్తుంది. అయితే మనకి గిఫ్ట్ ఇచ్చారు, అది కూడా చూపిస్తాను క్లాస్లో. ఇవన్నీ కొన్నందుకు మనకి గిఫ్ట్ ఇచ్చారు. ఇంకా వచ్చేసి ఇవన్నీ టాప్సేలేండి. ఇది వచ్చేసి ఒక టాప్, సేమ్ ఇదే టాప్ మా పెద్దక్క తీసుకుంది, చిన్నక్క తీసుకుంది, తీసుకుని ఇద్దరు ఇదే తీసుకున్నారనమాట. ఇది వచ్చేసి టాప్ 750 పడిందండి విత్ బ్యాక్ సైడ్, సారీ ఫ్రంట్. సో ఇలా వచ్చిందనమాట, బాగుంది కదా. నన్ను తీసుకోమన్నారు కానీ నేను తీసుకోలేదు. యాక్చువల్గా ఏంటంటే మీషోలోనే నేను ఎక్కువ షాపింగ్ చేస్తాను అనమాట. ఈ వీడియోస్ కోసం మీకు వీడియోస్ అయితే నేను చాలా వరకు పోస్ట్ చేస్తున్నాను కదా, మీరైతే చూసే ఉంటారు. సో మీషో డ్రెస్సెస్ ఎక్కువైపోయి ఇంక ఈసారి పండగ బట్టలే తీసుకోవద్దన్నారనమాట. ఇంకా కానీ బట్టలు తీసుకోకపోతే ఎలా చెప్పండి, అవి ఏదో సింపుల్గా ఉన్నాయి, కానీ మనం మంచిగా డ్రెస్ వేసుకోకపోతే ఇంకేమైనా ఉందా. సో ఇదొక టాపు. నెక్స్ట్ వచ్చేసి ఒక టాపు, ఇది కూడా 750 పడింది కదా, బాగుందండి. ఇది కూడా, ఇది కట్ వచ్చింది. ఇది కట్టేనా కాదు, సిఎంఆర్లో అయితే టాప్సే తీసుకున్నారండి, డ్రెస్సెస్ ఏం తీసుకోలేదన్నమాట. టాప్సే బాగున్నాయి. సో ఇది టాప్ అయితే, ఇదైతే సింపుల్గా ఉంది, ఇది కూడా చాలా బాగుంది. ఇదొక కలర్ అనమాట. ఈ రెండు కలర్స్లో ఏ కలర్ బాగుంది కమెంట్ చేయండి. తెలివిగా రెండు బాగున్నాయని చెప్పారు నాలాగా. సో ఇది వచ్చేసి మా పెద్దక్క, ఇది వచ్చేసి మా చిన్నక్క. ఈసారి అయితే మాత్రం ట్విన్నింగ్ చేద్దాం అనుకున్నామని అయితే చెప్పాను కదా, నేను తప్ప వాళ్ళిద్దరు ట్విన్నింగ్ చేసేస్తున్నారు. సో సిఎంఆర్లో షాపింగ్ కూడా ఇదండి. వై ఏమైంది బాక్స్ అవి చూపించా. సో సిఎంఆర్లో షాపింగ్ అయితే ఇది. ఇవి షాపింగ్ చేసినందుకు గాను మనకు ఒక గిఫ్ట్ ఇచ్చారనమాట. ఆ గిఫ్ట్ ఏంటో కూడా చూద్దాము. హాట్ బాక్స్ ఓపెన్ చేద్దామా? ఆల్రెడీ ఓపెన్ చేసి చూస్తానులేండి. ఇదైతే ఇరిగిపోయిందండి, ఇదైతే ఇరిగిపోయి వచ్చింది. బట్ ఓకే, నేను ఫ్రీగా వచ్చినవి ఏదో ఒక డ్యామేజ్ ఉండడం అనేది కామన్ కదా. సో డ్యామేజ్ వచ్చింది, బట్ ఫ్రీగా వచ్చినవి ఎప్పుడు డ్యామేజ్ వస్తాయి కాబట్టి ఓకేలేండి, మనకి దీంతో పని లేదు, ఇలా ఉంటే చాలు మనకి. సో ఇదే అండి మొత్తానికి షాపింగ్ వ్లాగ్ అయితే మాత్రం.
ఇది అండి ఇవాళ వీడియో అయితే సిఎంఆర్లో మొత్తానికి షాపింగ్ ఇది కాస్ట్ చెప్పేసాను కదా. ఓకే అండి, సో ఇది అనమాట ఇవాళ వీడియో అయితే. మీకు ఏ డ్రెస్ నచ్చింది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఆల్మోస్ట్ అన్ని డ్రెస్సెస్ కూడా మీకు అయితే క్లియర్గానే చూపించేశాను. అంటే నార్మల్గా ఏంటంటే జస్ట్ మీరు తీసుకున్న అంతవరకు చూపించడం కాబట్టి నేను ఎక్కువైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదన్నమాట. సో డ్రెస్సెస్ ఎలా అనిపించాయో మర్చిపోకుండా కమెంట్ చేసేయండి. సో ఇది అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసేసేయండి. అలానే మన ఛానల్ అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.